గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 43వ ప్రగతి సమావేశం. ప్రగతి అంటే ఏంటి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. PRAGATI. ప్రగతి మీన్స్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. సో ఈ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి ఈ సమావేశాల ద్వారా నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అంటే స్టేట్ అండ్ సెంట్రల్ ఈ రెండు భాగస్వామ్యంతో నడిచేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల యొక్క పనితీరు వారు సమీక్షిస్తున్నారు. సో ఈ ప్రగతి మీటింగ్స్ అంటే ఏంటి అనేటువంటిది మనకు ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది. అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. అలాగే మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే రేపు అంటే 27 అక్టోబర్ రోజున నరేంద్ర మోడీ గారు 7th ఎడిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 7th ఎడిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ దీన్ని రేపు ప్రారంభించబోతున్నారు. ఇందులో 100 5G యూజ్ కేస్ ల్యాబొరేటరీస్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి నరేంద్ర మోడీ గారు అవార్డు చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మనం చూస్తున్నాం ఇందులో ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్. మనకు తెలుసు బంగ్లాదేశ్ రూపశిల్పి ఎవరు అంటే షేక్ ముజాబుర్ రెహమాన్ గారు ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారి తండ్రి గారు. సో ఈయన జీవిత చరిత్రను ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ పేరుతో భారతదేశము మరియు బంగ్లాదేశ్ రెండు కూడా అధికారికంగా నిర్మించినటువంటి చిత్రం ఇది. సో దీనికి డైరెక్టర్ ఎవరంటే శ్యామ్ బెనగల్ గారు. ఈ సినిమా బంగ్లాదేశ్ లోపల ఈ వారం క్రితం రిలీజ్ అయ్యి అత్యధికమైనటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి చిత్రం. భారతదేశంలో కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాను నిర్మించింది ఎవరు అంటే ఇటు భారతదేశంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అట్లాగే బంగ్లాదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అంటే శ్యామ్ బెనగల్. సినిమా పేరు ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర మరియు గోవా రెండు రాష్ట్రాలని సందర్శించారు. సో మహారాష్ట్ర లోపల షిరిడి సందర్శించారు. అలాగే ఈ షిరిడీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక డ్యామ్ నిల్వాండే డ్యామ్. ఈ నిల్వాండే డ్యామ్లోని ఒక కెనాల్ని జాతికి అంకితం చేశారు. సో ఈ నిల్వాండే డ్యామ్ ఎక్కడ ఉంది అనేటువంటి క్వశ్చన్ రావచ్చు మనకు. ఈ నిల్వాండే డ్యామ్ అనేటువంటిది మహారాష్ట్ర లోపల అహ్మద్నగర్ జిల్లాలో ఉంది. సో ఈ నిల్వాండే డ్యామ్ ఏ నది పైన నిర్మించారనేటువంటిది క్వశ్చన్ రావచ్చు. ఈ నిల్వాండే డ్యామ్ అనేటువంటిది ప్రవరా నది పైన నిర్మించడం జరిగింది. ఈ ప్రవరా నది అనేది మనకు తెలుసు గోదావరి నదికి ఉపనది. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు, ప్రవరా నది ఏ నదికి ఉపనది అని అడగచ్చు, లేదా ఒక 4 నదులు ఇచ్చి గోదావరికి ఉపనది కానిది ఏది అని అడగచ్చు, లేదా గోదావరికి ఉపనది ఏ నది అని అడగచ్చు, లేదా నిల్వాండే డ్యాము ఏ రాష్ట్రంలో ఉంది లేదా ఏ ప్రాంతానికి దగ్గరలో ఉంది అని అడగచ్చు. సో అట్లాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు మనం చెప్పుకున్నాం మహారాష్ట్రకి అట్లాగే గోవా రెండు రాష్ట్రాలని సందర్శించారు. సో గోవా లోపల 37వ జాతీయ క్రీడలు 37th నేషనల్ గేమ్స్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే గోవాలోని మార్గావ్ లోపల ప్రారంభించడం జరిగింది. సో మనం చూస్తున్నాం ఈ పిక్చర్ లోపల. సో ఈ 37వ జాతీయ క్రీడల యొక్క మస్కట్ ఏంటి అని కూడా అడగచ్చు. సో 37వ జాతీయ క్రీడల మస్కట్ పేరు మోగా అంటే ఏంటి అంటే ప్రేమ అని అర్థం. సో ఈ మస్కట్ ఏంటి అంటే ఇండియన్ బైసన్. సో ఇండియన్ బైసన్ అంటే తెలుసు మనకు అడవి దున్న. సో ఇండియన్ బైసన్ మోగా అనేటువంటిది ఈ క్రీడల యొక్క మస్కట్. సో జాతీయ క్రీడలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు జరగబోతున్నాయి. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే 22వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 22వ సెషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క 22వ సమావేశం లోపల
పాల్గొనడం కోసం మన విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ గారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అంటే వారు బిష్కెక్ అనేటువంటి ఒక టౌను, ఇది ఎక్కడ ఉంది అంటే కిర్గిజ్ రిపబ్లిక్ లోపల ఉంది. సో ప్రస్తుతం కిర్గిజ్ రిపబ్లిక్లోని బిష్కెక్ లోపల 22వ సెషన్ మీటింగ్స్ జరుగుతున్నాయి, స్కో మీటింగ్స్. సో ఇందులో జయశంకర్ గారు పాల్గొంటున్నారు. నెక్స్ట్ యూనియన్ ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా గారు నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్, దీన్ని ఆది ఉత్సవ్ అని కూడా పిలుస్తారు, గుజరాత్లోని అహ్మదాబాద్ లోపల ప్రారంభించడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. యూనియన్ ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా గారు నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఆది ఉత్సవ్ని అహ్మదాబాద్ దగ్గరలోని వత్స్రాపూర్ లోపల ప్రారంభించడం జరిగింది. సో ఇది నిన్నటి న్యూస్. సో కిర్గిజ్ రిపబ్లిక్ చేరుకున్నటువంటి డాక్టర్ ఎస్ జయశంకర్ బిష్కెక్ పట్టణం లోపల చేరుకున్నారు. అట్లాగే మొన్న ఒకటి ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే అమిత్ షా గారు, భారత హోంమంత్రి అలాగే కోఆపరేటివ్ మినిస్టర్ కూడాను. సో అమిత్ షా గారు దేశంలోనే మొట్టమొదటి నానో డిఏపి ప్లాంట్ని ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్లోని గాంధీనగర్కి సమీపంలో కలోల్ అనేటువంటి ప్రాంతం లోపల ప్రారంభించడం జరిగింది. సో డిఏపి అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్. సో మొట్టమొదటి నానో డిఏపి ప్లాంట్. సో ఈ నానో డిఏపి ప్లాంట్ అనేది ఏంటి అంటే డిఏపి అనేది లిక్విడ్ రూపంలో, సో చిన్న బాటిళ్ళ రూపంలో ఉండేటువంటిది నానో డిఏపి. సో ఒక డిఏపి బస్తా తీసుకెళ్ళాలి అంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. అయితే బైక్ పైన కానీ లేదా ఆటో పైన కానీ మనం తీసుకెళ్లాల్సిందే ఎరువుల బస్తాలు. కానీ నానో యూరియా, డిఏపి అంటే యూరియాని కదా. సో ఈ నానో డిఏపి బాటిల్స్ని మనం పాకెట్ లోపల కూడా రైతులు ఈజీగా పెట్టుకొని పోవచ్చు. సో ఇక్కడ మాట్లాడుతూ అమిత్ షా గారు చెప్పింది ఏంటి అంటే 2027 కల్లా 2 కోట్ల మంది రైతుల్ని న్యాచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసే విధంగా ప్రభుత్వము కృషి చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఈ నానో డిఏపి ప్లాంట్ ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. దేశంలోని మొదటి నానో లిక్విడ్ డిఏపి ప్లాంట్ గాంధీనగర్, గుజరాత్కి సమీపంలోని కలోల్ అనేటువంటి గ్రామం లోపల అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి మీకు నచ్చినట్లయితే మీ సమీపంలో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటే ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఇలాగే అందిస్తాను. సో వారికి సజెస్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.